మీరు 7 కొండలు 2 కొండలు అంటే కాదు, ఇది తప్పు అని చెప్పిన తర్వాత నేను దేవునికి మొక్కుకున్నా, నేను వచ్చి మొక్కు తీర్చుకుంటానని చెప్పి మీరు చేసిన తప్పుకు నేను క్షమాపణ కోరుకున్నా. జియో నెంబర్ 746, జియో నెంబర్ 747. ఒకసారి ఫస్ట్ చూడండి, ఒకసారి ఫస్ట్ ఆ జియోని చూడాలి. అసలు ఆ జియోలు ఇచ్చింది ఎవరు? రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన ఆ జియోలు ఏంటి? టీటీడీని 7 కొండలుగా గుర్తించింది రాజశేఖర రెడ్డి గారు నాన్న. టీటీడీ పరిధిని 350 కిలోమీటర్లకు పెంచింది నాయన. అన్య మత ప్రార్థనలు టీటీడీలోనూ మిగిలిన ఒక 19 గుడుల దగ్గర జరగకుండా కట్టడి చేస్తూ జీవోలు ఇచ్చింది కూడా నాయనే, వైఎస్ఆర్ఏ. చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో బీజేపీతో లేడు, ముస్లిం ఓట్స్ తో పని పడింది, క్రిస్టియన్ ఓట్స్ తో పని పడింది. అప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు 2009లో 746-47 జీవోలు 2 వచ్చాయి. నేను ఉన్నప్పుడు ఎప్పుడు కూడా 746 గాని 47 జీవోలు అవసరం రాలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 జీవోలు కూడా వచ్చాయి. తెలుగుదేశం పార్టీ దీనికి వ్యతిరేకంగా ఉంటాం. రేపు అధికారంకి వస్తానే ఈ 2 జీవోలు కూడా తీసేస్తామని చెప్పి కూడా నేను మీ అందరికి హామీ ఇస్తున్నాను. 746 జియో 747 జియో వైఎస్ఆర్ గారు ఇచ్చినారు, మేము వచ్చినా క్యాన్సిల్ చేస్తామన్నాడు. ఇది హిస్టరీ. ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు ఏ పార్టీతో ఒక పార్టీతో ఉంటే ఆ పార్టీ పాట పాడతాడు. మళ్ళా ఆయనకు ఓట్లు అవసరం ఉన్నప్పుడు ఆ పార్టీ వద్దు అనుకున్నప్పుడు వేరే మళ్ళీ ఓటర్తో మళ్ళీ వేరే రకంగా పని పడినప్పుడు మళ్ళీ ఏ రకంగా ప్లేట్ మారుస్తారు అనేది ఎగ్జాక్ట్ గా నీకు ఆ జియో నెంబర్ 746, జియో నెంబర్ 747.